ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. ప్రియమైన వారలారా, మన క్రైస్తవ జీవితం ఒక యాత్ర. ఈ యాత్రలో మనం చేసే మేలు కార్యములు చిన్నవిగా కనిపించినా అవి దేవుని దృష్టిలో మహత్తరమైనవి. చాలాసార్లు మనం ఇతరులకు సహాయం చేస్తే వారు గుర్తుపెట్టుకోరు. మనము మంచి మాట్లాడితే అది విలువలేనట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుడు మనం చేస్తున్న ప్రతి మేలును గమనిస్తూ ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనం మేలు చేయడం అంటే మనుషుల కోసం కాదు, ప్రభు కోసం చేస్తున్నట్లే. ఇంకా ఒక సత్యం ఏమిటంటే, మనం చేసిన మేలుకు వెంటనే ప్రతిఫలం రాకపోవచ్చు. అది ఆలస్యమైన అది తప్పక రానున్నది. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వచనంలో ఓ చక్కటి వాగ్దానం మనకుంది. కనుక మనం విసిగిపోకుండా, అలసిపోకుండా ఎప్పుడూ మేలు చేయడంలో స్థిరంగా ఉండాలి. ఒక రైతు విత్తనం వేశాక వెంటనే పంట రాదు. కొద్ది కాలం వేచి ఉండాలి. వర్షం పడాలి, ఎండ కావాలి, తర్వాతే పంట వస్తుంది. అలాగే మనం చేసే మేలు విత్తనములా అది తగిన కాలములో ఫలమిస్తుంది. కాబట్టి విసుకక యుందుము అనేది మన క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైన ఆజ్ఞ. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు చేసే ప్రతి మేలును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. చిన్నదైనా పెద్దదైనా దేవుడు మన నిమిత్తమే ఒక చక్కటి వాగ్దానమును సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభువునందు పడిన మీ ప్రయాస వ్యర్థము కాదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనములో మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి నేటి నుండి మన హృదయములో నిర్ణయం తీసుకుందాం. మేలు చేయుటలో ఎప్పటికీ విసుకకూడదు. ప్రార్థన. మేలు చేయుటలో విసుకక యుండునట్లు మమ్మల్ని బలపరుస్తున్న యేసయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ చిత్త ప్రకారం ప్రతిరోజు అనేకులకు మేలు చేయనట్లుగా మా జీవితాల్ని మార్చండి. ఇతరులకై మేము ఒక వెలుగుగాను, ఒక ఉప్పుగాను మీరు మమ్మల్ని నియమించి లోకములో మమ్మల్ని ఉంచారు. అందుకొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మేము చేసే ప్రతి మేలు మనుషుల దృష్టికి ఒకవేళ అంగీకారముగా కనబడకపోవచ్చు, కానీ మీరు ప్రతి మేలును గమనించి దానికి తగిన ప్రతిఫలాలు అనుగ్రహిస్తారు అని విశ్వాసముతో ప్రతినిత్యము మేలు చేయగలిగిన వారిగా మమ్మల్ందరినీ మీరు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకు మేలుకరమైనటువంటి జీవితాన్ని మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఈ సందేశము ఇంకా అనేకులకు రక్షణ, ఆశీర్వాదము కలుగు చేయనట్లుగా షేర్ చేయండి. వారు కూడా ఆశీర్వాదము అనుభవించినట్లుగా సహకరించండి.